ఓన్లీ 1 minute బ్రదర్, 1 minute. మీరు సిగ్నేచర్ కాదు ప్లీజ్. ఒక్క విషయం గౌరవ సభ్యులందరికీ మనం చేస్తానండి, ఇది మంచి సాంప్రదాయం కాదు. సిగ్నేచర్ పెట్టిన వాళ్ళకి అవకాశం ఇస్తాం, కానీ సిగ్నేచర్ పెట్టకుండా నాకివ్వండి అంటే మాకు టైం మేనేజ్మెంట్ కష్టం అవుతుంది. అది సిగ్నేచర్ పెట్టకుండా మీరు వచ్చి మధ్యలో ఎంక్రోచ్మెంట్ అంటారు దీన్ని. అది సబ్జెక్ట్ కాదు. ఇప్పుడు నెక్స్ట్ టైం అన్నా సరే ఆ విధంగా కాకుండా సిగ్నేచర్ పెట్టండి, క్వశ్చన్ పేపర్లో వస్తుంది, దాంట్లో నేను అవకాశం ఇస్తాను. సిగ్నేచర్ లేని వారికి మాత్రం అవకాశం నెక్స్ట్ టైం నుంచి ఇవ్వను. ప్లీజ్ కైండ్లీ అండర్స్టాండ్ మీ. 2023 వరకు మా తిరువూరు నియోజకవర్గం నూజివీడు సబ్ కోర్టు పరిధిలో ఉండేది అధ్యక్ష. అయితే 2023లో తిరువూరు రెవెన్యూ డివిజన్ ఏర్పడింది. అయితే తిరువూరు రెవెన్యూ డివిజన్ ఏర్పడ్డ తర్వాత కూడా తిరువూరు నూజివీడు సబ్ కోర్టు పరిధిలోనే ప్రస్తుతం పనిచేస్తున్న సందర్భంగా గౌరవ న్యాయశాఖ మంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, తిరువూరులో ఏ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు కమ్ అసిస్టెంట్ సెషన్ జడ్జి కోర్టు ఏర్పాటు చేసి తిరువూరు ప్రాంత ప్రజలకి న్యాయపరమైన ఇబ్బందులు తగ్గించవలసిందిగా ఈ సందర్భంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు. స్పీకర్ సార్, జయ నాగేశ్వరరెడ్డి గారు చెప్పినట్టుగా 2001లో సార్ ఇక్కడ సివిల్ కోర్టు కావాలని అక్కడ అడ్వకేట్ కోరడం జరిగింది అధ్యక్ష. కోరిన తర్వాత వారు హైకోర్టును విన్నవించుకోవడం జరిగింది. హైకోర్టు కర్నూలు కోర్టును ఆశ్రయించి మీరు అక్కడ అవసరమా లేదా అని చెప్పడం జరిగింది సార్. వారు అక్కడ అవసరం ఉంది, కేసులు దాదాపుగా 2000 పైన కేసులు సివిల్ కేసులు ఉన్నాయి కాబట్టి అక్కడ కోర్టు అవసరం అని చెప్పడం జరిగింది. కాబట్టి సార్ ఈ కోర్టు అవసరం మన గౌరవ నాగేశ్వరరెడ్డి గారు కోరేది ఏమంటే సార్, మీరు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వండి అంటున్నారు. దానికి దాదాపుగా 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి సార్. కాబట్టి ఈసారి బడ్జెట్లో 150 కోట్లు 2025, 2026 150 కోట్లు కేటాయించడం జరిగింది సార్. అందులో బాగా దీనికి ఈ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్కి దాదాపుగా 20 పోస్టులు వస్తాయి సార్. దానికి 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. అది ఆర్థిక మంత్రి గారు మీరు కోరినారు. మరి ఆర్థిక మంత్రి గారు దయచేసి ఎందుకంటే ఎమ్మిగూడెం వెనకబడే ప్రాంతం కాబట్టి ఈ సివిల్ కోర్టుకు మీరు రావాల్సిన నిధులు కేటాయిస్తే వారికి నేను తెలియజేస్తున్నాను దశ. దీనికి 2 కోట్ల రూపాయలు అర్థిస్తే వారు ఏదైతే అర్థించో చాలా రోజులు పెండింగ్ ఉంది. గత ప్రభుత్వంలో సార్ ఇవన్నీ దాదాపుగా 2001లో శాంక్షన్ తిరువూరులో వారి కోర్టు కావాలని చెప్పి గౌరవ శాసనసభ్యులు కూడా అడిగారు సార్. అది నేను నాకు డైరెక్టర్గా రాసిస్తే డీటెయిల్గా మాట్లాడి నేను ఏ రకంగా చేద్దాం ఆలోచన చేద్దాం. దాన్ని కోర్టు రావాలని మన ద్వారా కదా సార్, అది రిజిస్టార్ పోవాలా, రిజిస్టర్ ద్వారా కోర్టు పోవాలా, ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ద్వారా తప్పకుండా దాన్ని ఏర్పాటు చేద్దాం. కానీ దీనికి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. చాలా గౌరవ శాసనసభ్యులు ఇచ్చారు సార్ నాకు. వాళ్ళ అభ్యర్థనలు కూడా చాలా ఉన్నాయి. చాలామందికి గత ప్రభుత్వంలో నిధులు 1 రూపాయి కూడా కేటాయించారు. దీనికి మనం ఇచ్చిన నిధులు కూడా 18లో 19 ఇచ్చిన నిధులు కూడా సద్వినియోగం చేయలే. తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన కన్స్ట్రక్షన్ కోసం వాళ్ళు ఇచ్చిన డబ్బులు కూడా వాళ్ళు ఇవ్వలే. దానికోసం అధ్యక్ష దీనికి ఆర్థిక మంత్రిని అర్థించింది ఏమంటే, దయచేసి మంత్రి గారు మేము ఈ బడ్జెట్లో 150 కోట్ల రూపాయలు ఏర్పాటు చేయడం ప్రతిపాదించడం జరిగింది. మా ప్రతిపాదనలు సమ్మతించి మాకు రిలీజ్ చేస్తే మీ ఊరు కూడా కోర్టు కూడా ఉంది, నేను సత్వరం మా డబ్బులు రిలీజ్ చేస్తే మేము గౌరవ సభ్యులకి అందరికీ దానికి సమాధానం చెప్పగలుగుతాం అధ్యక్ష. లేకపోతే చాలా ఇబ్బందికరమైన వచ్చా. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అండి 650 సార్. సభ్యులు రాలేదు ఆర్థిక శాఖ మంత్రి గారు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. దాని ముందు ఒక విషయం అండి, సభ్యులందరూ ప్లీజ్ వినాలండి. ముఖ్యమైన ప్రకటన గౌరవ సభ్యులందరూ గమనించాలి. గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారు బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఒక సాంప్రదాయాన్ని తిరిగి ప్రవేశపెట్టారు. సభ్యులందరికీ లేటెస్ట్ ఐప్యాడ్స్ బహుకరిస్తున్నారు మనకి. సభ్యులు మరింత సమర్థవంతంగా తమ విధుల నిర్వహణకు ఈ సాధనాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. ఇందుకోసం చొరవ తీసుకుని అందరికీ ఐప్యాడ్స్ అందుబాటులో తెచ్చినందుకు ఆర్థిక శాఖ మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి ఈ సభ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సభ్యులందరికీ మనవి, ఐప్యాడ్స్ అన్నీ కూడా ఎంఎస్ సెక్షన్లో ఉన్నాయి. దాన్ని మీరు అందరూ స్వయంగా వెళ్ళి తీసుకొని
దాన్ని ఉపయోగించుకోవడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భం మనం చేస్తున్నాను. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 663 పురపాలక శాఖ మార్చులు. యాక్చువల్గా పోతురాజు కాలువ ఆధునిక విషయం అడిగారు అధ్యక్ష. అది ఇరిగేషన్ వాళ్ళు టేకప్ చేశారు అధ్యక్ష. ఆ ప్రశ్న ఇరిగేషన్ వాళ్ళకి వేస్తే వాళ్ళు యాక్చువల్గా సమాధానం ఇస్తారు అధ్యక్ష. తర్వాత దాంట్లోనే భూగర్భ డ్రైనేజ్ గురించి అడిగారు. దానికి డిపిఆర్ యాక్చువల్గా ప్రిపరేషన్కి టెండర్ పిలిచాం. టెండర్ కూడా టెక్నికల్ బిడ్ ఓపెన్ చేశారు. ఫైనాన్షియల్ బిడ్ త్వరలో ఓపెన్ చేసి అది అయిన తర్వాత దాని మీద ముందుకు పోవడం జరుగుతుంది అధ్యక్ష. జనార్దన్ రావు గారు. ముఖ్యంగా ఒంగోలులో 2 మేజర్ కాలువలు ఉన్నాయి అధ్యక్ష. పోతురాజు కాలువ, నల్ల కాలువ అని చెప్పేసి 2 ఉన్నాయి. అది 14-19లో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర చాలా తిరిగి అది 2019లో శాంక్షన్ చేయించాం అధ్యక్ష. దగ్గర 89,75 లక్షలకి అది శాంక్షన్ చేపిస్తే మళ్ళా ఎలక్షన్ రావటం, ఎలక్షన్ తర్వాత గవర్నమెంట్ మారటం, ఆ తర్వాత ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వచ్చిన తర్వాత రివర్స్ టెండర్ కింద 62 కోట్లు చేశారు అధ్యక్ష. చేసి దాని 3 కాంట్రాక్టర్లు మారారు. వాళ్ళు కూడా ఒకరు వచ్చి విజయభాస్కర్ రెడ్డి, ఆ తర్వాత నారాయణరావు, వీళ్ళు మారి దగ్గర 41-75 కోట్ల రూపాయలు ఆ డబ్బులంతా కూడా తీసుకున్నారు అధ్యక్ష. పనులు మాత్రం జరగల. మీ ద్వారా మంత్రి గారిని దాని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కూడా మేము అడుగుతున్నాం అధ్యక్ష. దాంతోపాటు ఇప్పుడు ఇంకా మిగిలిన వర్క్ ఎంత ఉందో దాన్ని కూడా చూసి దాన్ని తొందరగా శాంక్షన్ చేయాలని చెప్పి మంత్రి గారిని అడుగుతూ ఉన్నాం. రెండోది, మాకు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ లోకేష్ గారు మాకు యోగాలం వచ్చినప్పుడు ఆయన ఆ రోజు ప్రామిస్ చేశారు. కాబట్టి దాన్ని కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా తొందరగా చేయాలని చెప్పి కూడా మీ ద్వారా కోరుతున్నాం. మినిస్టర్ గారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి నేను డేటా తీసుకున్నాను అధ్యక్ష. వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం 78.03 కోట్లకు యాక్చువల్గా అది ఎస్టిమేషన్ వేశారు అధ్యక్ష. అయితే టెండర్ ఫైనల్గా 62.51 కోట్లకు యాక్చువల్గా చేశారు. అయితే దాంట్లో 48.10 కోట్లకి వర్క్ జరిగింది అధ్యక్ష. అయితే సభ్యులు చెప్పినట్టు గత ప్రభుత్వం చేసిన ఇర్రెగ్యులారిటీస్ ఏంటంటే అక్కడ వాల్ కడితే వాలు కొంత వంగిపోయింది అధ్యక్ష. ఆ వాల్ యాక్చువల్గా ఒక 5.1 కిలోమీటర్ వాల్ కట్టాలి విత్ బెడ్ గంట వాల్ కట్టారు. ఆ వాల్ 50 మీటర్లు టిల్ట్ అయింది అధ్యక్ష. ఖచ్చితంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏదైతే సభ్యులు కోరారో దాన్ని ఇన్ఫామ్ చేసి దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. రెండవది, ఈ యొక్క అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతే వాళ్ళు అడిగారో దాని మీద టెండర్ పిలిచాము. ఈరోజు పోతురాజు కెనాల్లోకి 19.40 MLD వేస్ట్ వాటర్ పోతుంది అధ్యక్ష. అదే నల్ల కాలువకి 14.22 MLD పోతుంది అధ్యక్ష. మొత్తం 33.62 MLD వాటర్ పోతుంది. దానికి అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి యాక్చువల్గా టెండర్లు డిపిఆర్ కోసం పిలిచాం. అది యాక్చువల్గా త్వరలో ఫైనాన్షియల్ బిడ్ కూడా ఓపెన్ చేసి ముందుకు పోవడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 781 అండి, పురపాలక శాఖ మంత్రులు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి అధ్యక్ష. రెండవ ప్రశ్నకు సమాధానం మహిళా గ్రూపులకు ఏదైతే విధి విధానాలు ఉన్నాయో అదే విధి విధానాలు పురుషులకు కూడా వర్తించే విధంగా యాక్చువల్గా డిజైన్ చేయడం జరిగింది అధ్యక్ష. సభ్యులు బలరామకృష్ణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే ఈ యొక్క డోక్రా సంఘాల మహిళల కోసం 82-83 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం స్థాపించిందో దాన్ని 1995-96 మధ్యలో